ఫెన్సింగ్ కానీ ట్రిగర్స్ కానీ మళ్ళీ ఏవి ప్రొవైడ్ చేయలేదు. ఈ జెడ్పీఎస్సీ స్కూల్లో కూడా ఎక్కడ ఇలాంటి ట్రిగర్స్ కానీ ఏవి పెట్టడం లేదు. మళ్ళీ విద్యార్థులు కూడా పెట్టిన మొక్కల్ని సరిగ్గా తీసుకోవడం లేదు. బాగా స్వయంగా చెప్పారు. ఈ ఓపెన్ ఏరియా ప్లేస్లో కూడా ఫెన్సింగ్ కానీ అలాంటివి ఏవి ఒక్కటి కూడా లేకుండా ఉన్నాయి. కమ్యూనిటీ గ్రేవ్ యార్డ్ ఇక్కడ కూడా ఇలాంటి ఫెన్సింగ్ కానీ పెట్టలేదు. హోమ్ స్టే సార్ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ విలేజ్ అన్సక్సెస్ అని చెప్పుకోవచ్చు. హోమ్ స్టేలో సీఏ వాళ్ళ ఇంటి దగ్గరనే ఇలాంటి మొక్కలు చాలా చూసాం మేము. ఏ ఒక్కరు కూడా మొక్కలు సరిగా నాటలేదు. సీఏ మేడం వారి మొక్కలు ఏ ఒక్కటి కూడా నాటకుండా అలానే వదిలేస్తారు. చూడండి సార్, ఇలా ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా పడవేయడం జరిగింది. ఈ ఒక్క వారి ఇంటి దగ్గరనే వాళ్ళు నాటిన మొక్కల్ని మంచిగా చూసుకుంటున్నారు. చాలా చెప్పాం సార్, మేము గ్రామ సభ పెట్టినప్పుడు కూడా సీఏలకు సీరియస్ అని చెప్తాము, కానీ వాళ్ళు నాటలేదు సార్. తాడిపిల్లి రేంజ్ అనమాట. ఈ బట్టలు ప్లాంటేషన్ ఒకటి సక్సెస్ఫుల్ చేశారు. పీక్ స్టమ్స్ ఏంటంటే 24,000 సప్లైకి ఒక 18,000 ప్లాంటేషన్ చేశారు. మిగతాని నాటకుండా వదిలేశారు. స్పెషల్గా సపరేట్ నాటక మొక్కలని చూపించడానికి వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో పిల్లలు తయారు చేశాను. వీళ్ళే తయారు చేస్తాను ఫోన్లో అది అందరికీ ఉన్నాయి కదా. టేక్ స్టమ్స్ ట్యాగ్లో అలానే ఉంటుంది సార్. ఎక్కడ ప్లాంట్ చేయకుండా అవి ఉంటాయి కాబట్టి మేము దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఫోటో తీయడం జరిగింది. వాళ్ళ ఇంటి దగ్గర కూడా అడిగితే మేము వేరే వాళ్ళకి సప్లై చేసుకుంటాము, అమ్ముకుంటాము అని చెప్పడం జరిగింది. అందుకే దాన్ని సపరేట్గా ఫోటో తీయడం జరిగింది. साउंड कम करो जरा।
సభ జరిగినప్పుడు ఎక్కువ ప్రజలు కానీ ఎవరు కానీ మాకు సహకరించలేదు. సర్పంచ్ కూడా ఎక్కువగా సహకరించలేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్త్రీలు వాళ్ళు హోమ్ స్టే ప్లాంటేషన్ మెయిన్గా వాళ్ళే బాధ్యత తీసుకుంటారు కదా సార్. వాళ్ళు అసలు కేర్ తీసుకోలేదు. హోమ్ స్టే మొత్తం దాదాపుగా మేము వెళ్ళిన ఇళ్లలో మొక్కలు నాటకుండా బ్యాగ్స్లలో అలాగే ఉంచారు. మెయిన్ ఏంటంటే ఇంకా స్త్రీలు మేము గ్రామ సభలో కూడా చెప్పాము, సాయంత్రం లోపు మీరు ప్లాంటేషన్ పూర్తి చేస్తే బాగుంటుంది, లేకపోతే సీరియస్ యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పాము. కానీ అయినా వాళ్ళు హోమ్ స్టే సక్సెస్ చేయకుండా అలానే వదిలేశారు. ఇంకా పూర్తిగా ప్లాంటేషన్ చేస్తే మళ్ళీ ఒక 3-4 డేస్ మాకు కలెక్టర్ మేడం సమయం ఇస్తే మేము వచ్చి మళ్ళీ చెక్ చేస్తామని అలా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. సందీప్ గారు కొత్త కోణం చూపించాడు. సందీప్ గారు ఒక్కసారి చెప్పడంలో అభినందిస్తాం. మనమంతా కూడా రిపోర్ట్ ఏం రాస్తాం, గ్యాప్ 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 గ్యాప్, కానీ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తుంది. మనం అడిగినటువంటి రిపోర్ట్లు ఇప్పుడు అడిగి సారి దాకా స్పష్టంగానే ఉంది. మీకు గ్యాప్ అనేది కనపడాలి. స్టంప్స్ అన్ని గోతాలు కట్టేసి పక్కకేశారు, లెక్కకుంటుంది పక్కకు. అంటే అది కనపడాల్సినటువంటి పడాల్సిన చోట మొక్క నాటాల్సిన చోట నాట కూడా పెట్టారు. సో రెండోది ఆ మొక్కలు తీసుకెళ్ళేసి మొక్కలు కానీ వారేశారు, నాటలేదు. ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ప్రతి లెవెల్లో అక్కడ స్థానిక లెవెల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు, కమ్యూనిటీ ఇన్వాల్వ్ కాలేదు, ఎక్కడ కూడా సహకారం లేదు. గ్రామ సభ పెట్టి అన్ని రకాలు చూసినా ఇప్పుడే ఫోన్ అయిపోయింది. సార్ ఇమ్మీడియట్గా చదువుతున్నప్పుడు ఫోన్ అయిపోయింది. సో రియల్లీ వండర్ఫుల్. నిజంగా అభినందించాలి. మనకు కావాల్సిన న్యాయం ఇదే, మనకు కోరుకున్న న్యాయం ఇదే. ఈ గ్యాప్ ఏరియాస్ దయచేసి మీరు డాక్యుమెంట్స్లో మీరు స్పష్టంగా రాయండి. దీన్ని ఏంటంటే ఎన్ని మొక్కలు రావడానికి అయింది, ఎంత గ్యాప్ వచ్చింది, ఏం చేశారు, గోతాల్లో బట్టి పడేశారు, తన మొక్కలు నాటలేదు. దీనికి సంబంధించినటువంటి మీరు ఏదైతే యాక్షన్ ఉన్నారో యాక్షన్లోకి వెళ్ళిపోతున్నారు, యాక్షన్ టీంలోకి వెళ్ళిపోతున్నారు. సార్ ఖచ్చితంగా వాళ్ళ యాక్షన్ జరుగుతుంది, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇది మన పక్కాగా మొక్కలు ప్రతి మొక్క నాటాలి. మళ్ళీ ఇంకో ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మళ్ళీ టైం అంటే మేము వచ్చి చూసిపోతాం, మొక్కలు పెట్టారో చూస్తా ఉన్నారు. ఇది ఫాలోతో బాగా ఈ మొక్కలు నాటాలని కూడా చూడాల్సిన అవసరం ఉందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఎక్కడెక్కడ టీంలో ఎక్కడ ఇలాంటి గ్యాప్ ఉందో దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ కూడా సార్ చెప్తారు ఖచ్చితంగా. పూర్తి చేశారు సార్. 100% మొక్కలు నాటారు. కాకపోతే హోమ్ స్టే మాత్రం క్లియర్ చేసిన అది మాత్రం 10% ఉంది సార్. 100% సార్ దాని రియాక్ట్ అవుతారు. గుడ్, రియల్లీ వండర్ఫుల్, గుడ్ జాబ్, రియల్లీ వండర్ఫుల్. సరే, సమయం కూడా విధంగా అవుతుంది. మీ అందరికి ఆకలి అవుతుందా? నాకైతే ఆకలి అవుతుంది. అలా 3 గంటలకి మీటింగ్ ఉన్నది. ఎంపీఓ గారు సుధాకర్ గారు లంచ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కూర్చొని ఇంకా ఎవరైనా చూస్తారు. దానికి నాకు మీటింగ్ ఉన్నది 3 గంటలు. సో మొత్తం మీద ఇదేంటంటే మనం చేసే పనిలో సక్రమంగా చేస్తున్నామా లేదా అనేది ఒక ఎవాల్యుయేషన్. అంటే వ్యక్తిగత విమర్శ, అంటే విమర్శ చేసుకుంటూ సక్రమంగా ముందుకు పోవడానికి ఇది ఒక ఆలోచన అన్నమాట. ఎవరు కూడా తను దాన్ని పరిశీలించుకోవడానికి ధైర్యం చేయరు, ఎవరు కూడా చేయరు. కానీ మనం ధైర్యంగా నేను చెప్పుకుంటున్నాం. ఇదిగో మా జిల్లాలో పెట్టిన మొక్కల్లో కూడా నిష్పక్షపాతంగా ఒక డిగ్రీ విద్యార్థులతో పరిశీలన చేస్తున్నామని ధైర్యంగా చెప్తున్నాం. అది ఎప్పుడు మనలో నమ్మకం ఏర్పడినప్పుడు మాత్రమే. జరుగుతూ ఉంటాయి, అలాంటివి జరుగుతూ ఉంటాయి. మనకి మన ఇంట్లో ఎంతమంది ఉన్నామో అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ అందరూ ఒకే తీసుకోండి. మనకు 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళు కూడా సక్రమంగా ఉన్నాయి. దేని పని దాన్ని అది చేస్తూ ఉంటుంది. బొటన వేలు యొక్క ఇంపార్టెన్స్ బొటన వేలుకు ఉంటుంది, చిటికిన వేలు యొక్క ఇంపార్టెన్స్ చిటికిన వేలుకు ఉంటుంది. అట్లనే ప్రతి గ్రామంలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఏంటంటే 1-2 సార్లు వాళ్ళని గట్టిగా ప్రెజర్ చేయాలి, ఆశ చేయాలి. సో
సో ఆల్రెడీ మీరు చెప్పిన డోస్కే వాళ్ళు పెట్టేశారు. నేను అమ్మటే అడిగాను ఏంటి పరిస్థితి అంటే లేదు సార్, వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత అందరూ అలర్ట్ అయ్యి పెట్టుకున్నారు. ఒకవేళ పెట్టుకోకపోతే చూడు పరిస్థితి చాలా సీరియస్గా ఉంటుందనగానే లేదు సార్ పిల్లలు మంచిగా వాళ్ళని ఎడ్యుకేట్ చేశారు, పెట్టుకున్నారని మనకి సమాధానం వచ్చింది. సో ఇలాంటి అన్నీ కూడా కొంతమంది అలర్ట్గా ఉంటారు. మనం ఇవాళ చూస్తున్నాం క్రికెట్ మ్యాచ్ ఫస్ట్ 5 రోజులు ఉండేది. 5 రోజులు కూడా మధ్యలో ఒక రోజు గ్యాప్ ఉండేది. మీకు తెలుసో తెలియదు, 75 నుంచి 85, 90 దాకా టెస్ట్ మ్యాచ్కి ఒక రోజు గ్యాప్ ఉండేది. ఎందుకు బాగా అలసిపోయారని అది 6 రోజులు నడిచేది అనమాట. మధ్యలో రెస్ట్ డే అని. ఇప్పుడు అది పోయి 1 డే వచ్చింది. 1 డే తర్వాత మళ్ళీ 20-20 వచ్చింది. అంటే మనం స్పీడ్లో ఉన్నాం అనమాట. సో రేపు ఇంకా 10 ఓవర్ మ్యాచ్ కూడా రావచ్చు. మీ అందరూ తెలుసో తెలియదో 6 ఓవర్స్ అని హాంకాంగ్లో నడుస్తూ ఉంటుంది. వెరీ గుడ్. వరల్డ్లో బాగా హార్డ్ హిట్టర్స్ పిలుస్తారు. బాగా ఎవరైతే హార్డ్ హిట్టింగ్ స్ట్రోక్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళని హాంకాంగ్ 6 అనే ఉంటుంది ఆ టోర్నమెంట్. ఓన్లీ 6 ఓవర్స్ వేస్తారు. ఆ 6 ఓవర్లో ఆయనే బౌలింగ్ చేయాలి. ఆయన బ్యాటింగ్ పోయినప్పుడు బ్యాటింగ్ చేసుకుంటాడు. సో అది హాంకాంగ్ 6 అని ఉంటుంది. సరిగా ఇంగ్లాండ్లో ఏదైతే లీగ్ మ్యాచ్ ఉందో అది వచ్చి మనకి ఇప్పుడు ఐపీఎల్ అయిపోయింది. సో ఇట్లా మనం ఎప్పుడు దానివల్ల రాబోయే తరానికి ఇంకా చాలా మంచి పద్ధతులు ఇవ్వడం కోసం ట్రైనింగ్ కూడా వస్తుంటాయి. కాబట్టి మీరు కూడా ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇటు మీ ఇది చాలా ఇది ఏంటంటే ఒక విధంగా చెప్పాలనంటే మనం చదువుకున్న తర్వాత మళ్ళీ క్లాస్కి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో కూడా ఏ విధంగా పని జరుగుతుంది అని తెలుసుకోవడం కోసం మీకు ఒక చిన్న ఇది ఎవాల్యుయేషన్ టెస్ట్ ఉంటుంది. చాలా మంచిగా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటూ గిరిరాజ్ కాలేజీకి ఒక మంచి పేరున్నది. తెలంగాణలో స్టార్టింగ్లో 75, 85 మధ్యలో ఉన్న కాలేజీలు చెప్పాలంటే నిజామాబాద్లో గిరిరాజ్ కాలేజ్, ఖమ్మంలో ఎస్ఆర్ఎడ్ బీజీఎన్ఆర్ కాలేజ్, కరీంనగర్లో ఎస్ఎస్ఆర్ కాలేజ్, రాజరాజేశ్వరి కాలేజ్, ఇది ఒక అదే వరంగల్లో సికేఎం కాలేజ్, ఇట్లా కొన్ని 4-5 కాలేజెస్ ఉంటాయి. హైదరాబాద్ అయితే నిజాం కాలేజ్, సిటీ కాలేజ్, కొన్ని అలాంటి పేరున్న కాలేజ్. సో అలాంటి కాలేజీలో మీరు చదువుకున్నది కూడా గర్వంగా ఫీల్ కావాలి. చాలామంది దీంట్లో సీట్ దాకా పక్కమని కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. దాంట్లో ఏ పరిస్థితులు ఉండవు. కనీసం బయటకు పోయి వాకింగ్ చేద్దామన్నా ఉండవు. ఇలాంటి మంచి ప్రశాంతమైన వాతావరణం, చదువుకునే వాళ్ళకి చదువుకున్నంత, తర్వాత స్పోర్ట్స్ కావాలి అని హ్యాబిట్ ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్. సో దేంట్లో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక్కొక్క రంగంలో ప్రాముఖ్యత ఉంటుంది. సో ఇన్నోసెంట్ అనేవాళ్ళు ఎవరు ఉంటారు. సో కాబట్టి మీకు దేంట్లో మంచి నైపుణ్యత ఉంటుందో అలాంటి దాంట్లో మీరు చక్కగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటూ చదువుని కూడా నిర్లక్ష్యం చేయకుండా చక్కగా చదువుకుంటూ, ముఖ్యంగా మన లెక్చరర్స్ ఇచ్చే దాన్ని చక్కగా ఆకలింపు చేసుకుంటూ మంచిగా చదువుకొని మరి మన తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా మంచి నోటిఫికేషన్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి మంచి ఉద్యోగం సంపాదించుకొని భవిష్యత్తులో మంచి మీ యొక్క తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఇప్పుడు అందరు లంచ్ అయిన తర్వాత మళ్ళా సుధాకర్ సార్ను మన సంజీవ్ గారు ఉంటారు. అందరికీ ఇప్పుడు లంచ్ కూడా ఏర్పాటు చేసినాం. మీరు ఇచ్చిన రిపోర్ట్స్ అన్నీ కూడా చాలా క్రిటికల్గా రివ్యూ ఉంటుంది. మీకు తెలుసు నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ గారు అంటే ఎట్లా ఉంటారో మీకు తెలుసు. దానికి నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అందరికీ చాలా బాగా చేసినందుకు అందరికీ మీ అందరికీ కూడా జిల్లా కలెక్టర్ గారి తరఫున, మా తరఫున, డిఎఫ్ఓ గారి తరఫున, అందరి తరఫున గిరిరాజ్ కాలేజీ విద్యార్థులకి, ఎన్సీసీ పిల్లలకి, అదేవిధంగా టీచింగ్ స్టాఫ్కి, ప్రిన్సిపాల్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. సో ఇప్పుడు ఇంకొక విషయం కూడా సార్ థ్యాంక్ చెప్పాలి. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా మీకు ప్రశంసా పత్రాలు అందరికీ కూడా అంటే వీరప్రసాద్ సార్, ప్రిన్సిపల్ సార్ కావడం జరిగింది. దాంట్లో డిఎఫ్ఓ సార్ స్పందించి మరి వీళ్ళందరూ కూడా ప్రశంసా పత్రాలు కావాలని నిర్ణయం చేయడం జరిగింది.
షార్ట్కి వచ్చే వారం అంటే ఈ అమౌంట్ ప్లస్ ప్రశ్న సమాధానం అంటే అమౌంట్కి సంబంధించి కొంచెం టెక్నికల్గా ఒక 2 రోజులు టైం పడుతుంది కాబట్టి అంటే బ్యాంక్ దగ్గర కొంచెం ప్రాసెస్ అంటే అది సీఎం ఫండ్స్ నుంచి కావడం వల్ల ప్రాసెస్ చేయడంలో ఒక 2 రోజులు టైం పడుతుంది కాబట్టి వచ్చే వీక్లో ముందుగానే ఒక రోజు మీకు చెప్తాం వచ్చే సాటర్డే లోపు ఒక తేదీ ఫిక్సప్ చేసి ప్రశంసా పత్రాలు ప్లస్ అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ ఈ 2 కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి డిఎంఓ సార్కి పీడీ సార్కి ప్రత్యేకంగా మీరు కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ విషయం గురించి ఫస్ట్ టైం మాకు కూడా ప్రత్యేకంగా అదేవిధంగా బెస్ట్ డాక్యుమెంటేషన్కి 1 నుంచి 5 ప్రైజులు బెస్ట్ డాక్యుమెంట్స్ ఈ లోపల మీరు మండే ఈవినింగ్ వరకు కూడా బెస్ట్ డాక్యుమెంటేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీరు ఇన్ఛార్జ్ సభకి ఇవ్వాల్సి అనుకుంటున్నాం. అంటే మీకు 2 ప్రెజెంటేషన్స్ ఉన్నాయి కాబట్టి అంటే మీరు అందరూ దగ్గర మన కష్టం సార్ వీళ్ళు కాబట్టి కంటిన్యూషన్ అనే 2 ప్రెజెంటేషన్ మేము పూర్తి చేసుకుంటాం. మీరు వీడియో కాన్ఫరెన్స్ లేకుంటే ఈ 2 ప్రెజెంటేషన్ మేము చేసుకుని లంచ్ బ్రేక్ ఉన్నాం. ఇక్కడ మళ్ళీ పోయి మళ్ళీ రావడానికి మనకు 1 అవర్ టైం చేస్తుంది కాబట్టి మీరు అందరూ అంటే సిద్ధంగా ఉండి 2 ప్రెజెంటేషన్ ఉన్నాయి 5-10 నిమిషాలు అయిపోతుంది అవి కూడా లంచ్ బ్రేక్ ఓకే 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 2 ప్రెజెంటేషన్ 2 minutes 5 minutes అయిపోతాయి. సో ప్రత్యేకంగా డిఎఫ్ఓ గారికి ఈ కార్యక్రమం రథసారథి మాకు మార్గదర్శి నిజంగా డైనమిక్గా రాష్ట్ర స్థాయిలో మీరందరూ దయచేసి 5 minutes పూర్తి అవుతుంది. దయచేసి మీరందరూ కూర్చోండి. సార్ వాళ్ళకి వీడియో కాన్ఫరెన్స్ ఉంది చీఫ్ సెక్రటరీతో జరుగుతుంది కాబట్టి డిఎఫ్ఓ గారికి పీడీ డోమా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మరి నెక్స్ట్ ప్రెజెంటేషన్ ఇది ప్రెజెంటేషన్ పెట్టుకోండి ప్లీజ్. సార్ వస్తున్నాం ఏమన్నా ఆపరేట్ చేస్తారా సార్ కూడా వస్తారు ఒకళ్ళు ఆపరేట్ చేయండి. ధర్మ గారికి ప్రెజెంటేషన్ సోల్జర్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఉదర్పల్లి విలేజ్ అక్కడ వెళ్ళిన తర్వాత మాకు సార్లు చేస్తారు సర్పంచ్ గారు వాళ్ళందరూ మీట్ అయ్యాము. మీట్ అయిన తర్వాత ప్రోగ్రామ్ చాలా వేసినప్పుడు చాలా ఉన్నట్టు లైన్గా ట్యాంక్ బండ్ తర్వాత హోల్సేల్ అవన్నీ చేస్తాం. మొత్తం మీద 88% ఉంది సార్ ప్లాంటేషన్ అనేది 22% గ్యాప్ ఉంది. ఇట్లా కన్సిడర్ చేస్తారు కొన్ని జాగాలలో ఇవ్వలేదు కొన్ని జాగాలలో బాగుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఫారెస్ట్లో బాగుంది ప్లాంటేషన్. కాకపోతే హోమ్ స్టేట్లో వాళ్ళు చెప్పారు వాళ్ళు ఇంటింటికి అయితే ఇచ్చారంట ప్లాంట్ కానీ కొన్ని వేయలేదు వాళ్ళ మొక్కలు. ఇదంతా ఫారెస్ట్ అయితే వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా ముఖ్యంగా వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ఆడినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మాకు తాగడానికి వాటర్ లేమంటే మేము ఇలా చేస్తాము మాకు వాటర్ సప్లై అసలు లేదు సరిగ్గా లేదు మా మొక్కలకి ఎలా పోతుంది వాటర్ వాళ్ళు. అయితే ఇంకొక ప్లేస్ ఏంటంటే అంగన్వాడీలో బోర్లు వేయించారు గవర్నమెంట్ వాళ్ళు. అయితే లోకల్ బోర్ కూడా వేయకపోయారు. చాలా వేయించాం సార్ కాకపోతే ఇట్లా ట్యాంక్ గ్యాప్ వేయాలి. బోర్డు కూడా చెప్పండి అక్కడ ఒక కార్యకర్త చెప్పాడు మాకు బోర్డు తీసుకోబోతున్నారు దాన్ని పోలీస్ ఏం చేస్తారా మనకు పక్కన బంద్ చేసి పెట్టారని గవర్నమెంట్ దాంట్లో ఫారెస్ట్లో చాలా బాగుంది అంతా చాలా బాగుంది. కాకపోతే హోమ్ స్టేట్లో వీళ్ళు ఫీల్డ్ ఆఫీసర్లు కార్యకర్తలు అందరూ తెలిసి ఇంటికి వాటిని ఇవ్వడం కూడా వాళ్ళందరూ కొట్టుకొని వీడియో వేరే వీడియోలలో చూసినట్టు అట్లనే ఉన్న మొక్కలు ఉన్నట్టు మరి ఏంటి అంటే చేయిలో పెట్టుకుంటాం ఆడ పెట్టుకుంటాం వీడ పెట్టుకుంటాం అనుకుంటాం అని గట్టిగా చెప్పినాం. కాకపోతే కొందరు ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఇట్లా పెట్టుకొని ఏం చేస్తాం తీసుకున్నాము అప్పుడు వాపస్ ఇస్తే వేరే గ్రామానికి పంపిస్తున్నట్టు చెప్పి చెప్తే లేదంటే మేము పెట్టుకుంటాము అని అన్నారు. లాస్ట్కి అయితే అందరికీ చెప్పినాము వాళ్ళందరికీ చెప్పండి
ఇదంతా ఆరేస్తాం టెక్స్టమ్స్ కూడా చాలా బాగా పెట్టారు ప్రతి తర్వాత ఒక స్కూల్లో ఏంటంటే స్కూల్లో ఇట్లా మేము వెళ్ళిన తర్వాత లైన్ పుట్టాలి అన్ని పుట్టాలి అంటే ఏంటంటే చిన్నపిల్లలు ఆశించాలని ఒక ఆడుకోవడానికి ప్లేస్ పెట్టేదాన్ని పెట్టాలని తీయడం ఏం చేసేది అంటే మరి మీరు పెట్టేస్తారంటే ఎక్కడ పెడతారో అక్కడ చెప్తే వాళ్ళు అక్కడ పెడతారు కదా అని చెప్తారు తర్వాత ఇట్లా వదిలేసి పిల్లలు ఇట్లా మీకు కొన్నే చూపించినాం ఇక్కడ కానీ చాలా ఉన్నాయి కాకపోతే 88% చాలా బాగుంది కానీ హోమ్ స్ట్రీట్లోనే ఇలా అది గ్రామ స్కూల్ నిర్లక్ష్యమా మరి ఏంటంటే ఒకటి థ్యాంక్ యూ ధర్మ రియల్లీ జ్ఞాప స్పష్టంగా ఇక్కడ కూడా చూపించారు రియల్లీ వండర్ఫుల్ చక్కటి ఎఫర్ట్ పెట్టారు ఎందుకంటే జ్ఞాప ఎక్కడైతే ఉన్న ఇళ్లలో అసలు నాటకుండా అట్లా పారేస్తే కొన్ని తీసుకెళ్ళి పక్క పెట్టుకున్నారు సో అక్కడ కూడా నాటకుండా ఎక్కడెక్కడ కూడా ఎంత ఏం చేస్తుందని చెప్పి నోట్ చేసుకున్నాం మీరు ఇచ్చినటువంటి ఏరియాస్ అన్నింటిలో కూడా వీడియో అవ్వాలని పోతుందట సో ఖచ్చితంగా అందించేది ఉన్నాయి వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు కాబట్టి మీరు రికార్డ్ చేసుకుని విషయంలో రాసినట్లయితే ఇంకా ఫీడ్బ్యాక్ చేసుకుని ఖచ్చితంగా రాసినది క్షేత్ర స్థాయి వరకు ఆ ఫీడ్బ్యాక్ ఆ కన్సల్ట్ ఎవరైనా మాస్టర్స్ ఇన్వాల్వ్ అన్నారో డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళందరూ కూడా మీరు కూడా ఖచ్చితంగా చర్య తీసుకుని పక్కన ఉంటున్నారు లాస్ట్ ప్రజెంటేషన్ రండి త్వరగా ఎందుకంటే అందరూ ఆకలితో ఉన్నారు త్వరగా అక్కడ కూర్చోండి ప్లీజ్ సార్లు కూడా ఎవరు కూర్చోలేదు బీపీ షుగర్తో ఉన్నారు ఏజ్లో ఉన్నారు సార్లు కూడా ఇబ్బంది పడుతుంది త్వరగా సాయి సాయి రూప విలేజ్లోకి వెళ్ళగానే ఫస్ట్ గ్రామ పంచాయతీలో సమావేశం దగ్గర పడదు సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం అక్కడికి వెళ్ళగానే మేము అక్కడికి వెళ్ళిన పర్పస్ ఏంటి మేము అక్కడికి వెళ్ళడానికి మెయిన్ పర్పస్ ఏంటి అని వాళ్ళకి చెప్పడం జరిగింది అసలు హరితహారం వల్ల మీకు వచ్చే లాభాలు ఏంటి మీరు హరితహారం మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడగడం వల్ల వాళ్ళు సర్పంచ్ గారు చెప్పారు ఏంటంటే హరితహారం కేసీఆర్ గారు హరితహారం కండక్ట్ చేయడం అనేది మంచి పని ఎందుకంటే చెట్లన్నింటినీ అందరికీ లాభాలు వస్తాయి చెట్ల వల్ల అందరికీ చాలా లాభాలు ఉంటాయి అంటే వాళ్ళకి అసలు మనం చెట్లు పెట్టడానికి కారణం ఏంటంటే వర్షాలు పడాలి అందరికీ పంటలు బాగా పడడానికి చెట్లు పెట్టడం జరుగుతుందని వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది మేము వెళ్ళిన తర్వాత కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కమ్యూనిటీ ప్లాన్స్ అన్ని హై స్కూల్లో శానిటేషన్ బాగుంది అక్కడ మేడం వాళ్ళు కూడా పిల్లలతో ఎవ్రీడే బాగా పోయిస్తున్నారు ఫెన్సింగ్ అనేది కూడా అక్కడ ఊళ్ళో రన్నింగ్ ప్లేయర్స్ ఎక్కువగా యూజ్ చేశారు కొన్ని టెంపుల్స్లో మాత్రం ఇండివిజువల్ ఫెన్సింగ్ అనేది వాళ్ళు తీసుకున్నారు ఎందుకంటే అక్కడ దర్శనానికి వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగడం అనేది వాళ్ళు లేకపోవడం రన్నింగ్ ప్లేయర్స్ ఎక్కువ యూజ్ చేశారు టెంపుల్స్లో మాత్రం ఇండివిజువల్ ఫెన్సింగ్ చేస్తున్నారు స్కూల్లో ఎక్కువగా ప్లాంట్స్ నాటలేకపోయారు ఎందుకంటే గ్రామం పెద్దగానే ఉంది కానీ స్కూల్ ఏరియా మాత్రం చిన్నగా ఉంది దాని కారణం వల్ల వాళ్ళు చెట్లు ఎక్కువగా నాటలేకపోయారు కానీ ఫెన్సింగ్ మాత్రం బాగా వేసుకున్నారు మరియు దానికి ప్రొటెక్షన్ కూడా బాగానే ఉంచారు వాళ్ళు సబ్స్టేషన్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ వాళ్ళు నాటుకోవడం జరిగింది ఎక్కువగా వాళ్ళు ఇప్పుడు వర్షాలు పడడానికి కారణంగా కానుక అనే మొక్కలు ఎక్కువగా నాటుకున్నారు ఎందుకంటే వాటికి వాటర్ ఎక్కువగా రిక్వైర్ అవ్వవు కాబట్టి వాళ్ళు కానుకని నాటుకొని ఎప్పుడు 2-3 డేస్కి ఒకసారి వాటర్ పోసుకొని వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నారు
వెరీ గుడ్. థ్యాంక్ యూ అమ్మా. చాలా చక్కగా ప్రిపరేషన్ చేశారు. ప్రతి దాన్ని కూడా ప్రొజెక్ట్ చేశారు. స్కూల్ కానీ ప్రతి ప్లేస్ ప్రతి వ్యూ కూడా చక్కగా కనిపిస్తుంది. అంతా గ్రీనరీమయమై ఉంది. అన్ని చోట్ల గ్రీనరీమై ఉంది. సో చక్కటి ప్రయత్నం చేసి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ కూడా అందుకోసం ఇచ్చారు. రియల్లీ అప్రిషియేట్ అమ్మా. గుడ్ గుడ్ ప్రయత్నం. వాటర్ సప్లై లేదు అయినప్పటికీ ప్లాంట్స్ అనేవి హెల్తీగా ఉన్నాయి. అక్కడ ఎక్కువ ప్లాంట్స్ ఉంటే కమ్ముగా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు లేదు కాబట్టి అవి బాగున్నాయని ఆ ఇంటెన్షన్తో వాళ్ళు అవే నాటుకున్నారు. అక్కడనే చక్కగా సప్రమెంట్ చేశారు. ఇప్పుడు చివరిగా ఒక గీతంతో గీతం ఒక పాట ఇంకా ఏం చేద్దాం కంక్లూడ్ చేద్దాం. పాట పాడేసిన తర్వాత మీతో కంక్లూడ్ అయ్యింది. ఓకే మీ ప్రైజెస్ చేస్తాం. పాట పాడిన తర్వాత సోదరి మనులు పాట చక్కటి పాట. లాస్ట్ ప్రెజెంటేషన్ ఇది కాగానే మన లంచ్ బ్రేక్ ఉంటుంది. మంచి ఫుడ్ తీసుకుంటుంది. లాస్ట్ ప్రెజెంటేషన్
Good afternoon, all of you. I am Sandeep, BA final year, computer. My name is Jamavi. I am from BA HPE final year. And survey is mandal chesi Renjal mandal. Ikkada FL chesi Shobhan, CA Madam Sushila, APDO chesi Gopalakrishna. ఇక్కడ చూసినట్టయితే చాలా బాగా ఆడారు ముక్కలు అయితే అన్నీ చాలా బాగా ఆడారు చెప్తాను మీరు లెక్క ఎక్కువ ఆడారు చాలా సంతోషం అనిపించింది వాళ్ళు ఏమన్నారంటే ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్ ఫస్ట్ అండర్ లెవెల్లో కూడా వాళ్ళకి అవార్డు అని చెప్పి వాళ్ళు కూడా ఇంకా చాలా సంతోషంగా ఉంది ఇంకా చెప్పాలంటే మండలంలో వచ్చేసి చాలా హోమ్ కూడా చాలా బాగా